I hate love. I can't love. I can't live with you. ఆయన వచ్చిన తర్వాతనే కదా ఏదైనా ఆలోచించేది. ఆ అమ్మాయి అంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వెందుకే ఇంకా ఏదో జరుగుతుందని భయపడి ఆలోచిస్తున్నావు? ఇప్పుడేదో జరుగుతుందని నేను ఆలోచించట్లేదు, భయపడట్లేదు. కానీ వెళ్ళిన ప్రతాప్ గారు దుబాయ్లోనే ఉండరు కదా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో రోజైనా ఆయన తిరిగి వస్తారు కదా. అప్పుడు అటు శక్తికి ఇటు ప్రతాప్ గారికి ఇష్టమైన పెళ్ళి. పైగా ధీరజ్ ధరణి ప్రేమించుకున్నారు. అప్పుడెలా ఆపగలం? ఆయన ఇండియాలో అడుగు పెట్టగానే ఇక్కడ పెళ్లి బాజాలు మోగుతాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, ఏ క్షణం పెళ్లి జరుగుతుందో అసలు అంతకంటే తెలీదు. ఏం చేస్తాం? ఏదైనా అంత క్షణాల్లో జరుగుతుందంటావా? కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. ఇప్పటిదాకా ధరణికి కళ్యాణ గడియలు రాలేదు కాబట్టి వాయిదాలు పడుతూ వచ్చింది. రేపు ఆయన వచ్చినప్పుడు కళ్యాణ గడియలు ఆయనతో కలిసి వచ్చాయనుకో, ఏం చేస్తాం? మన ఉరుకులు పరుగులు తీయడమే కానీ పెళ్ళైతే ఆపలేం కదా, ఆగదు కదా. అదే జరిగితే నా బిడ్డ బతుకు ఏమైపోతుంది? ఆ ఒక్క ఆలోచనే కాదమ్మా, నేను మధుధరణిల గురించి కూడా ఆలోచిస్తున్నాను. మధుధరణిల గురించా? ఇప్పుడు మధు గురించి ఆలోచించడం దేనికి? అయినా వాళ్ళిద్దరి గురించి ఆలోచించడం ఏంటి? తను వస్తుందా రాదా, తిను వెళ్తుందా లేదా అనేనా? కాదమ్మా, మధుధరణిల రిలేషన్ గురించి. వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరు కన్న బిడ్డ, మరొకరు పెంచిన బిడ్డ. ఇద్దరికీ నిజం తెలియకపోయినా వాళ్ళ మధ్య ఏ గొడవ రాకూడదని ఇన్నేళ్లు ఆశించాను. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగా అక్క చెల్లెల బంధంతో కలిసిమెలిసి జీవితాంతం ఉండాలని ఆశపడ్డాను. కానీ పెళ్ళనుకున్న దగ్గర నుంచి ధరణికి నేను పడందన్నయ్యాను. ధరణికి ఏమవుతుందో అన్న ఆందోళన నాలో పెరిగింది. ధరణి నన్ను శత్రువులా చూస్తుంది. మధు ఏమో నాకు తోడుగా ఉండాలని అటు ధరణికి కూడా చెడ్డైంది. ఈ పెళ్లి మూలంగా వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారమ్మా. కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కయ్యానికి దిగితే నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. గత కొన్నాళ్లుగా మధు గురించి బాధపడ్డాను. ఆ తర్వాత ధరణి గురించి, ఇప్పుడు ఇద్దరి గురించి మదన పడాల్సి వస్తుంది. ధరణికేమో ఎంత నచ్చ చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. ధీరజ్ ధీరజ్ అంటుంది. అంతే ఉంటుందే, ప్రేమ గుడ్డిదే అంటారు. పైగా అబద్ధాలంత రుచిగా నిజాలుండవు. మోసాన్ని నమ్మినంత తేలిగ్గా వాస్తవాల్ని నమ్మరు. ఆ ధరణి ఉట్టి అమాయకురాలే. వాళ్ళ మాయ మాటలు నమ్మి పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయిందే. ఇప్పుడైతే పెళ్లి వాయిదా పడింది కదా, మళ్ళీ ముహూర్తాలు పెట్టుకునే లోపు ఎలాగోలా ఆ ధరణిని మంచి చేసుకోవే. నిదానంగా నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి. మధు కూడా నాకు తెలిసి ఇంకా గొడవ చెయ్యదే. తను ధరణికి అర్థమయ్యేలా ప్రవర్తిస్తుంది. వాళ్ళిద్దరి స్నేహం చెడదనే నమ్మకం నాకుందే. నువ్విటు మధుకి ధరణి మీద కోపం రాకుండా, అటు ధరణికి మధు మీద కోపం రాకుండా చెయ్యవలసిన ప్రయత్నాలు నువ్వు చెయ్యి. అంతేగాని దిగులు పడుతూ కూర్చుంటే మనుషులు కాని మనసులు కాని వాటంతటవే మారవే. ఏమోనమ్మా, వాళ్ళిద్దరూ నాకు నా రెండు కళ్ళల్లో కనిపిస్తున్నారు. ఏ కంటికి నొప్పైనా రెండు కళ్ళు కన్నీళ్లు కార్చాల్సిందే కదా. అదే నా భయం, బాధ.
శక్తి వస్తానంది, ఇంకా రాదేంటి? వచ్చి ఇప్పటికే అరగంట అయ్యింది. కాళ్ళు పీకుతున్నాయి. కాళ్ళు పీకినా వేళ్ళు పీకినా అవసరం నాది, డబ్బాస నాకు. వెయిట్ చేయక తప్పదుగా. ఏంటి మొహం అలా ఉంది? ధరణిని ఒప్పించావా లేదా? ఇంకా అది ఒప్పుకోలేదు. నువ్వు భారీగా హామీ ఇచ్చావని నేను నమ్మకంగా క్యాష్ తీసుకొనొచ్చాను. సౌమ్య చూపించు. ఇదిగో లోపల క్యాష్ ఉంది, అది చూపించమంటావా? లేక క్యాష్ ఉందో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాము అని ఊరుకున్నావా? చచా, అదేం కాదు. నువ్వు నీ మాట మీద నిలబడ్డట్టే నేను నా మాట మీద నిలబడాలని చాలా ప్రయత్నించాను. దానికి రకరకాలుగా చెప్పి చూశాను, నయ్యానా భయానా. అది ఎంతకీ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఇంకెందుకిక్కడ? గుగ్గు కూసింది, మనం గొగ్గో పోదాం పద. అయ్యో ఆగండి ఆగండి, తొందరపడకండి. ఒప్పించలేని దానివి ఒప్పిస్తానని ఎందుకు ఒప్పుకున్నావు? తీరా అడిగిన సొమ్ము పట్టుకొస్తే ఇంకా కాలేదని సమాధానం చెప్పి మళ్ళీ వెళ్ళబోతుంటే ఆగండి ఆగండి అంటావేంటి? పదశక్తి, మనం పోదాం. ఈవిడ వల్ల కాదు, అవుతుందనే నమ్మకం నాకు లేదు. ఇలా మొహం వేలాడేసే ఆవిడ కార్యాలయం సాధిస్తుంది, కాని పనికి ఈవిడ చుట్టూ తిరగడం ఎందుకు? పద పోదాం. ఒక్క నిమిషం. మరీ మీరంత తొందరపడితే ఎలా? నన్ను ఆలోచించుకోనివ్వరా? మీరేమన్నా నాకు వారాలకి వారాలు, రోజులకి రోజులు టైం ఇచ్చారా? వెళ్దాం వెళ్దాం అంటారు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టైం ఇస్తే ఏం చేస్తావు? నేను చెప్తే ఒప్పుకోలేదేమో. నేను బాలుగాడికి చెప్తాను. వాణ్ణి ఒప్పిస్తే వాడే వాడి అక్కను ఒప్పిస్తాడు. డైరెక్ట్ గా కుదరలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా ట్రై చేస్తాను. అప్పుడు ఒప్పుకోకపోతే? నువ్వు పూటలు పూటలు వాయిదాలు వేస్తే అక్కడ రోజులు రోజులు టైమేం లేదు. పెళ్లి నైటే, గుర్తుంది కదా? వేస్ట్ శక్తి. ఇవిని పట్టుకొని వేలాడితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలని ప్రయత్నం చేసినట్టే అనిపిస్తోంది. నాకెందుకో ఈవిడ ఫేస్ చూస్తుంటే కాన్ఫిడెన్స్ కలగడం లేదు. పని అయ్యేలా లేదు. పద వెళ్ళిపోదాం. ఏంటండి మాట మాటికి పద వెళ్ళిపోదాం అంటారు? ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. 24 గంటలు టైం ఇస్తేనే ఏం కాలేదు కానీ 10 నిమిషాల్లో ఏం చేస్తావు? ఏదో ప్లాన్ ఆలోచిస్తాను కదా. నువ్వు ప్లాన్ ఆలోచించేదానివే అయితే ఫెయిల్ ఎందుకు అవుతావు? మా శక్తి ఆలోచించిందనుకో, ప్లాన్ గీసిందంటే పర్ఫెక్ట్. ఇలాంటి పనుల్లో తెలివితేటలే కాదు, కాస్త క్రిమినల్ మైండ్ ఉండాలి. నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ధరణి పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను. ఏదో ఒక పాచిక వేస్తాను కదా. పాచి మాటలు మాట్లాడకు. ఏం పాచిక వేస్తావో చెప్పు. మా ఇద్దరికి నమ్మకం కుదిరితేనే నీకు తెచ్చిన బ్యాగ్ ఇచ్చేది, లేకపోతే మా దారి మాది, నీ దారి నీది. పదశక్తి పోదాం. అయ్యో మళ్ళీ పద అంటారేంటండి? ఒక్క నిమిషం ఆగండి. వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం అంటున్నావు. వచ్చి అప్పుడే 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల్లో రాని ఐడియా ఒక్క నిమిషంలో వస్తుందా? పదశక్తి. అరే ప్లీజ్ 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 ఉండండి. బెస్ట్ ఐడియా నేను చెప్తాను. ఈ దెబ్బతో ధరణి ఒప్పుకొని తీరుతుంది. ఏంటేంటి? మా శక్తి ఐడియాలు ఇవ్వడంలో నెంబర్ 1. అలాంటిది నువ్వు మా శక్తికి ఐడియాలు ఇస్తావా? ఇలాంటి విషయాల్లో నీకేం అనుభవం ఉంది? శక్తి జీనియస్. తనకొచ్చిన ఐడియానే నాకు వచ్చినట్టుంది. ముందు తనని చెప్పనివ్వు. చెప్పు. సర్లే, మా శక్తి చెప్పమంటోంది కదా, చెప్పు. శభాష్, నువ్వు బుర్రగలదానివే. నేను అదే చెప్దామనుకున్నాను, నువ్వే అదే చెప్పావు. ఈ ప్లాన్ చేస్తే ధరణి ఖచ్చితంగా పెళ్లి ఒప్పుకుంటుందండి.
అదేంటి శక్తి, నువ్వు చెప్పిన ప్లానే ఈవిడే చెప్పింది. మరి ఇంక డబ్బులు ఇవ్వడం ఎందుకు? చచ్చ ఐడియా ఆవిడదే, నాకు అనిపించింది కానీ నేను చెప్పలేదు కదా. ఈవిడ నీకు నచ్చే ఐడియా ఇచ్చిందంటే బాగా ఎక్స్పర్ట్ లా ఉంది ఇలాంటి పనుల్లో. అయినా ఐడియా ఆవిడిస్తే నువ్వు ఫాలో అవ్వడం ఏంటి? చూడు, ఐడియా వల్ల పని అవుతుందా లేదా అనేది మనకు ముఖ్యం. అంతేకాని ఎవరిచ్చారు, ఇచ్చిన వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఇచ్చిన వాళ్ళ ఎబిలిటీ ఏంటి అని చూడకూడదు. ఈ ఐడియా మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ధరణి ఈ ప్లాన్తో ఒప్పుకుంటుందని నాకు ఈవిడి మీద నమ్మకం ఏర్పడింది. పద వెళ్దాం. మరి డబ్బు? బాను, ఆవిడ మన సీనియర్ కదా, ఏమైంది? స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు? ఏమో నాకు తెలీదే. హలో హలో హలో, ఒకసారి ఎట్రండి. ఏం జరిగింది? ఎందుకలా స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు? సూసైడ్ అటెంప్ట్, పాయిజన్ తాగింది. పాయిజన్ తాగిందా? అవును. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధే వచ్చింది. ఏముంది, లవ్వు లవ్వు అని వేరే కాలేజ్ అబ్బాయిని ప్రేమించింది. వాడి క్యారెక్టర్ గురించి తనకి తెలీదు. వాడేమో బిల్డప్ ఇచ్చాడు, ఈవిడేమో నమ్మేసింది. ఫ్రెండ్స్ వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా వాన్నే చేసుకుంటాను, ప్రేమించాను, ప్రాణమిస్తానంటూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అదేంటి? అదన్నదే కదా ప్రాణమిస్తానని. ప్రాణం ఇవ్వడం ఎందుకు? అసలు ఏం జరిగింది? వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తే వాడొట్టి వేస్ట్ ఫెల్లో, డ్రగ్ ఎడిక్టర్, ఉమనైజర్ అని తెలిసింది. ఈ అమ్మాయి వల్ల ఆస్తి కోసం వాడు ప్లాన్ చేశాడని, తను ప్రేమించి చేసుకుంది కాబట్టి ఆస్తి రాదని వాడు దీన్ని హింసించడం మొదలుపెట్టాడు. అటు పేరెంట్స్ని బాధపెట్టి ఇటు తను బాధపడుతూ ఎందుకీ లైఫ్ అనుకుందో ఏమో సూసైడ్ చేసుకుంది. నేను వెళ్ళాలి. మర్యాదలు తెలిసిన వాళ్ళైతే అలాగేనా ధీరజ్ తో ప్రవర్తించేది? ధీరజ్ మీద చేయి చేసుకుంటారా? ఏం అన్యాయం చేశాడని అలా కొట్టారు? మా పెళ్లికి మీకు అభ్యంతరం ఏంటని అడిగి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేద్దామని మంచి మనసుతో వస్తే ఆయన నిర్దాక్షిణ్యంగా కొడతారా? అయినా అసలు జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేయ, కానీ ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏం జరిగిందో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఖపు మనుషులు ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలని రావడమే నా తప్పు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే. రేపు ధీరజ్ని పెళ్లి చేసుకుంటే ధరణి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా? అప్పుడు గునా గారు, అమ్మ ఎంత బాధపడతారో ఏంటో. నో, ఈ పెళ్లి జరగకూడదు. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. జరిగితే అమ్మో ఇంకేమన్నా ఉందా? ఎన్నో ఏళ్ల తర్వాత తనకు తన కన్న కూతురు ధరణి అని తెలిసి ఆ కూతురు తన కళ్ళ ముందే కళ్ళు మూస్తే అమ్మ కన్నీళ్లు తుడవడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అసలు అమ్మ తట్టుకోగలదా? ధరణికేమన్నా జరిగితే అమ్మ ఎంత విలవిలలాడుతుంది. రేపు జరగరానిది ఏమైనా జరిగితే నేను అమ్మ లేని దాన్ని అవుతాను, తను కూతురు లేనిదవుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ముందుకు రండి, తాంబూలాలు మార్చుకోండి. వాడిప్పుడు తాళి కడితే నా కొడుకే కాదు, అమ్మాయి పంతులు గారు కూడా పోతారంట. ఇంకా పెళ్ళంటావేంటి?
ఆగిందన్న బాధలో ఉన్న నాకు మీరు తోడుగా ఉండకపోతే ఎలా? వచ్చేస్తాగా తొందరగానే వచ్చేస్తా రాగానే అంగరంగ వైభవంగా నీ పెళ్లి ఆ దేవస్థ జరిపిస్తానుగా. నువ్వు నాన్నకి కాల్ చేసావా? నాన్న ఎప్పుడు బయలుదేరుతున్నారు? పెళ్లికి 2 డేసే ఉందక్క. ఆ టైం కల్లా వచ్చేస్తున్నారా లేదా? లేదురా, 2 రోజుల నుంచి నాన్నకు తెగ ట్రై చేస్తున్నా, అయినా కలవడం లేదు. నాన్నకేమైంది? నాన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు బాగున్నారా? ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? ఏం అర్థం కావడం లేదు. టెన్షన్ పడాల్సి వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఎత్తండి నాన్న, ప్లీజ్. ఇంకా ధరణికి ఫోన్ రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా. నాన్న ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏంటో. మిస్డ్ కాల్ చూసి తప్పకుండా చేస్తారు. ధరణి, ఎక్కడున్నావు? ఎక్కడుంటాను? ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నావు? యువతల కొంపలు మునిగిపోతుంటే టెన్షన్ కాకపోతే ఏంటి ధరణి? ఏమైంది ధీరజ్? ఏం కావడం ఏంటి? ఇందాక మా ఇంటికి ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని పెళ్లి చూపులకని వచ్చారు, నన్ను చూడటానికి. నాకు టెన్షన్ గా ఉంది ధరణి. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? అవును ధరణి, నిజమే. మా ఇంటికి అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. నన్ను చూస్తే నేను వెంటనే ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే సెటిల్ చేసేసుకుందాం అంటున్నారు. ఏంటి ధీరజ్, నీకు పెళ్లి చూపులేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఎలా ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోవడం ఏంటి? వాళ్లే మా ఇంటికి వచ్చారని చెప్తుంటే. ఏమో ధరణి, నాకేం అర్థం కావడం లేదు. నీకు దూరమై నేను బ్రతకలేను. ప్రెజెంట్ అసలు ఈ పెళ్ళాగిపోవడం నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది ధరణి. ప్లీజ్ ఫాస్ట్ గా ఒక డెసిషన్ తీసుకొని ప్రిపేర్ అయి రావడం బెటర్ అనిపిస్తుంది. ప్రిపేర్ అయి రావాలా? ఎక్కడికి? హలో, ఎక్కడికి? హలో, ఏమైందమ్మా ధరణి? ఏంటి అదోలా ఉన్నావు? కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటున్నావేంటి? మీ నాన్న ఫోన్ ఏమైనా చేశారా? ఏమైనా బ్యాడ్ న్యూసా? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? అది కాదమ్మా. అయ్యయ్యో, ఏంటి అన్యాయం? మరీ అంత దుర్మార్గమా? 4 రోజులు లేట్ అయినంత మాత్రాన వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటారా? మీ నాన్నకి సంబంధం కుదిర్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, చూడండి ఆలోచించండి అని. అయినా వెళ్ళలేదు. ఆయన పట్టు ఆయనే పట్టారు. నువ్వు దానికి ఒప్పుకున్నావు. చూడు, పెళ్లి వాయిదా పడిందని వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటున్నారు. అదేమన్నా పద్ధతా వాళ్ళకి? ఖాయమై నిశ్చితార్థమై పీటల దాకా వచ్చిన పెళ్లి ఏదో అనివార్య కారణాల వల్ల ఆగితే వేరే పిల్లని చూసి పెళ్లి చేసుకుంటారా? అలా ఎలా చేసుకొని అనుకుంటున్నారు? మనం ఏమన్నా చేతకాని వాళ్ళమా? డబ్బు లేని వాళ్ళమని నిర్లక్ష్యమా? సమయానికి మీ నాన్న కూడా లేరే వాళ్ళతో మాట్లాడి వేరే సంబంధం చూసుకోవద్దు, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తామని చెప్పడానికి. వాళ్ళు 1కి 2 సార్లు వచ్చి అడిగారు. నువ్వేమో మీ నాన్న రానిదే పెళ్లి చేసుకోవడం కష్టమని చెప్పేశావు. నీ ఆలోచన ప్రకారం కరెక్టే, కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మరో పెళ్లికి తెగబడ్డం అనేది ఎంత తప్పు? ఆయనుంటే ఈ పాటికి నీ పెళ్లి అయిపోయేది కదా. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళకి? ఊరుకో ధరణి, ఊరుకో. ఎవరో అమ్మాయిని తీసుకుని పెళ్లి చూపులకు వచ్చినంత మాత్రాన పెళ్లి అయిపోతుందా? అంతా వాళ్ళిష్టమేనా? నీ మనసు కష్టపెట్టి వాళ్ళెలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తాను.
ధీరజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించావు కదా? అవునమ్మా, ప్రేమించాను. ధీరజ్ అంటే నీకిష్టమే కదా? ఇష్టం కాబట్టే కదా ప్రేమించింది. అతను మంచివాడని పూర్తిగా నమ్ముతున్నావా? నాకు తెలిసినంత వరకు ధీరజ్ చాలా మంచివాడమ్మా. అతను నువ్వు లేకుండా బ్రతకలేనంటున్నాడు. నువ్వు అతను లేకుండా బ్రతకలేవు కదా? అవునమ్మా, అతన్ని అంతలా ప్రేమించిన తర్వాత ఇప్పుడు నాకు కాకుండా పరాయివాడైపోతే నేనెలా బ్రతకగలను? నువ్వింతగా ఇష్టపడి ఇంతగా ప్రేమించిన అతన్ని వేరే వాళ్ళకి ఎలా దక్కరిస్తానమ్మా? అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు మా నాన్న అనకపోతే వాళ్ళు వేరే సంబంధాలు చూసుకునేవాళ్ళు కాదేమో. నేను వెళ్ళి మాట్లాడదామన్నా నువ్వు ఒప్పుకోవాలి కదా. మా అమ్మాయి వాళ్ళ నాన్న రాకపోయినా చేసుకోవడానికి ఇష్టపడింది అని చెప్తే వాళ్ళు దెబ్బకి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. అయినా ధరణి, పెళ్లి వాయిదా పడింది సరే, ఈసారి కూడా నీ పెళ్లి తప్పిపోతే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకుంటే అతను మగపిల్లవాడు, అతన్నేమనుకోరు. చూడు, పెళ్లి వాయిదా పడితే మళ్ళీ ఇంకో సంబంధం వచ్చింది. కానీ ఆడపిల్ల జీవితం అలా కాదు కదా. జనాలు తోచినట్టుగా అనుకుంటారు, రకరకాలుగా ఊహిస్తారు, నిజాన్ని పక్కన పెట్టి ఏవేవో కల్పిస్తారు, చెలవలు పలవలు అల్లుతారు. అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? నాన్న రాలేదన్న కారణంగా పెళ్ళి ఆపుకుని నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించమ్మా. తల్లిగా నీ జీవితం బాగుండాలని కోరి చెప్తున్నాను. నాకు ఆయన లేకుండా పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ అవతల నీకు నచ్చినవాడు పరాయి వాళ్ళ సొత్తు అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పు తల్లి? అయినా మీ నాన్న వస్తానన్నారు, ఏ కారణం చేత రాలేదో ఏమో. కాస్త ఒక్కసారి బాగా ఆలోచించి నీ అభిప్రాయం మార్చుకో. రేపే ధరణి పెళ్లి జరగబోతోంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. ధరణి పెళ్లి చేసుకోనంది కదరా? ఒప్పుకుందామమ్మా, ధరణి ఒప్పుకుంది.